సిద్ధపడి వచ్చానండి. గత 2 వారాలుగా నేను సిద్ధపడి వచ్చాను, కానీ నాకు సమయం దొరకలేదు. అదే విధిగా కింద కింద మందిరానికి ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. కనుక మరి ఈరోజు ఒక సాక్ష్యం అంటే సాక్ష్యంగా చెప్పాలని సిద్ధపడి వచ్చాను. కనుక ఒక 10 నిమిషాలు నేను సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను, కనుక గమనించాలని కోరుచున్నాను. ముందుగా దేవాది దేవుడి కొరకు వందనాలు. నా తోటి విశ్వాసులకి అందరికీ కూడా నా యొక్క వృద్ధి కొరకు వందనాలు. అయ్యగారికి కూడా వందనాలు. గత 2025 సంవత్సరం నాకు వచ్చినటువంటి బలహీనత, నేను సాక్ష్యం చెప్పేనే కానీ నా కళ్ళారా అనుభవించినటువంటి అనుభవము ఈరోజు కంటితో కనిపించినందుకు నేను మరొకసారి విషయాన్ని మరి సాక్ష్యం చెప్పాలని నా హృదయము ప్రేరేపించింది. గత సంవత్సరము 2025 సంవత్సరము లాస్ట్ సారి మేము కందిలు ఎండినాయి కాబట్టి మరి నేను చేసిన కొండ అందరికీ తెలుసు. నీరు ఉండాలి, నీరు లేవు. నీరు లేని సమయంలో నేను ఎప్పుడైతే ఆ పైపు తోటి తెచ్చుకున్న స్థలానికి వెళ్ళి ఒక సుత్తి, ఒక గజం ముక్క తీసుకెళ్ళి, అంటే పైపు పెట్టడానికని నేను చిన్నది రాయికి దెబ్బలు కొట్టాను. ఇంతకు ముందు మా తాతాలు మా మామాలు ఉన్నప్పుడు నీరు ఉండేవి కదా. ఈరోజు నేను కొండ నరికినందుకు నాకు ఒకవేళ ఏదైనా చేసేదేమని అనుమానం మీద నేను వెళ్ళి ఆ ఉన్న నీరైనా రావాలని ఆ పైపుకి సెట్టింగ్ చేయాలని కొట్టాను. కొట్టిన 2వ రోజుకి కనీసం సమ్మ కూడా లేదు. తర్వాత వారం రోజు వేసరికి నాకు బలహీనత వచ్చింది. అర్థం చేయాలంటే నేను కంటితో చూశాను ఈ సాక్షి, అంటే కంటితోనే చూసింది కాబట్టి నీకు దేవుని సన్నిధిలో ఆ యొక్క సాక్ష్యం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి అయితే నేను శుద్ధితో కొట్టి ఆ ఇనుపరాడు అంటే గజముక తీసుకెళ్ళి దానికి చిన్న రంధ్రములుగా ఏర్పాటు చేద్దామని చేసినప్పుడు నీరు అప్పటికి ఉన్నాయి కానీ తర్వాతకి సమ్మ కూడా లేకుండా ఇంటిపోయింది. అది మళ్ళీ సాపర నీకు అందరికి చూస్తుంటారు ఆ తాడిపడ. అయితే ఇలాగ అయిపోయింది. నాకు బలహీనత వచ్చింది. కందిలు నరకాలి, నీరు లేవు. కందిలు నరకడానికి వెళ్ళిన తర్వాత ఆ కందిలు నరుకుతామన్న టయానికి నీరు లేవు. ఏం చేయాలి మరి కనీసము కూలి అయినా లేనప్పుడు తిండి అయినా ఉండాలన్న ఆలోచన మేము పెట్టుకొని అక్కడి నుంచి నీరు నోయిక్కడ వెళ్తే సమృద్ధిగా సెంటర్లో ఉన్నాయన్నమాట నీరు. అయితే ఆ నీరు సగం వరకు పెరిగేసి మా పాకకి, అంటే అక్కడి నుంచి ఆ పట్టు ద్వారా అనమాట షిఫ్ట్ చేశాను. అయితే ఈలోగా నేను అక్కడ కొట్టానన్నాను కదా, నీరు మొత్తం ఎక్కిపోయింది. నాకు బలహీనత వచ్చింది. బలహీనత వస్తే నేను ఏమీ తినలేదు. చాలా విపరీతమైన విరోచన వచ్చింది నాకు. విరోచన వస్తే అక్కడ ఏ బురద అయితే ఉందో ఆ బురదనే నేను ఎరుగుతున్నటువంటి పీతులు ఆ బురదలాగే కంపవుతుంది. ఏటీలాగా కంపవుతుంది అనుకొని ఆ పెద్ద బకెట్తో తీసుకెళ్ళి ఆ దూరం వెళ్ళలేక ఆ గడ్డ జొలకడ దొడ్డుకెళ్ళి ఆ నీరుతోటి నేను ఎరిగినటువంటి ఆ మూత్రశయం నుండి వచ్చినటువంటి పీతులు ఎలాంటివో అని నేను పసిగట్టి ఆ నీరు పోసాను. అవి ఒక బంకలాగా సాపరాయిలోనే అలా ఉండిపోతే ఇవి ఎందుకు ఎలాగ అయింది అని సర్వసాధారణ నీరు విరోచనాలు వేరేగా ఉంటుంది. తర్వాత ఆ బ్లడ్ రక్త విరోచన వేరేగా ఉంటుంది. ఇది ఎందుకు కంపు కూడా వేరేగా ఉంది, ఆ బూదలాగే కంపు అవుతుంది అని అంటే నా ఆలోచన అక్కడ తాకింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ఆలోచన అక్కడ తాకిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే నిద్ర పడుకుంటాను. ఇన్నిసార్లు 2 సైడ్ వెళ్తున్నాను కదా, మరి నిద్ర లేకుండా ఇబ్బంది అయిపోతానని
ఆ టూ సైడ్కి వెళ్ళిన తర్వాత ఆ సెల్లు లైటింగ్ ద్వారా ఆ పీతులు చూసిన తర్వాత బంకలాగా ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి బురదలాగే ఈ కంప అవుతుంది కదా అనేసి నేను తినలేదు. ఆ బురదలాగే కంప అవుతుందని పసిగట్టినప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ పాకకు వచ్చి పడుకున్న తర్వాత ఆ ఆలోచన అక్కడికే వెళ్ళిపోయింది. కళ్ళ కూడా నేను అక్కడికే వెళుతున్నాను. అయితే ఇది నేను అక్కడ కొట్టడం వల్ల ఏదో నాకు సాతానులకు చేసి ఉంటుందని నేను గ్రహించి తెల్లవారి యొక్క జామును 3 గంటలకి లేచి ప్రార్థన చేశానండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు నాకు ఏ ఇంజెక్షన్ కానీ ఎటువంటి టాబ్లెట్లు లేకుండా నన్ను స్వస్థత అయ్యింది. కానీ ఒక బలహీనత కోసం కొరకు మాత్రమే సమ్మెస్టాడి చేత సలని ఎక్కించానమాట. అయితే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే గత సంవత్సరము లేవు నీరు. ప్రభువా, మేము నీరు కోసమే మేము అంటే ఏదైనా తింటున్నా లేకపోయినా ఇచ్చింది దేవుడు ఏర్పాటు చేసింది నీరే కదా ప్రభు అని ప్రార్థన చేసి నేను ఎప్పుడైతే నా ఆరోగ్యం స్వస్థత అయింది, బాధ బలహీనత పోయింది, ఇంతవరకు మళ్ళీ 2026 సంవత్సరానికి నేను బ్రతుకున్నాను. ఈ సంవత్సరము నీరు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. గత సంవత్సరము వర్షమే, ఈ సంవత్సరం కూడా అదే వర్షం. కానీ ఈ రోజు వరకు కూడా నీరు వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క నేను చూసినటువంటి కళతో చూసి ఎలాగని నేను సాక్ష్యం పంచుకోవాలని నేను మీ ఎదుట దేవుని ఎదుట నేను ఈ యొక్క సాక్ష్య రూపంలో నేను చెప్పుకుంటున్నానండి. అయితే అదే విధంగా నిజంగా నేను అనుకున్నాను, ఏదో ఇది క్రికెట్ అంటారండి బాగా తెలుగుతోటి ఏదో పంది అంటారు, ముళ్ళు పంది బొడ్డు పంది అది అంటారు. అవి పెట్టున్నారు అనుకున్నాను నేను. అంటే వాటికి పెడితే వెళ్ళవట కదా నీరు. అయితే నేను అనుమానం కట్టాను అతనికి. అంటే నేను పెద్దమ్మకి టార్గెట్ వేసాను. మా నుండి పెద్దమ్మ వెళ్ళిపోయింది కదా, ఏదో నేను తగలెట్టలేదు, తన యొక్క దురాత్మలు పట్టుకున్నది కాబట్టి వెళ్ళిపోయింది మా నుండి. అంటే నేనే అవ్వలేదు అనుకో, దేవుడికి తెలుసు. మా పెద్దమ్మకే నేను టార్గెట్ వేసాను. ఎందుకు? పెద్దమ్మే చేస్తుంది అనుకోనండి. ఇంకొక రెండో వ్యక్తి కూడా నేను టార్గెట్ వేసుకోనండి. ఎందుకు? అలా చేసి ఉంటారని. అది ఏమీ కాదండి, అవంతా దురాలోచన నాలో పుట్టుకొచ్చే నేను ఆలోచించాను. నిజంగా కళ్ళతో చూసినటువంటి కంటితో చూసినటువంటి అనుభవం ఈరోజు చూశాను. నీరు ఇప్పటికేనే బాగున్నాయి. దేవుని స్తోత్రం. నిజంగా సాతాను ఇలా చేస్తాననే విషయం నాకు ఇప్పుడు గ్రహించింది కనుక మా కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కొండ నరికించమనుకొని డిసైడ్ అయ్యాము. అది ఒకవేళ అందరికీ ఇష్టపడితే రేపు నేను గుర్తు చెప్పాలని ఈ రూపంలో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నీరేని ప్రాంతం, అలాగనే దిప్పాక కొండ కూడా ఉండి అక్కడ ఇంకిపోవడం కారణం ఏంటని, నుయ్యి కూడా అంత నీరు ఉండి ఇక్కడ ఇంకిపోవడం ఏంటని పసిగట్టినప్పుడు ఇటువంటి సమయం నాకు కనిపించింది. ఇప్పుడు కూడా సమృద్ధిగానే నీరున్నాయి. నీరున్న బట్టి మళ్ళీ కొండ నరికించుకుందాము. అందరూ జీడి తోటలు సంపాదిస్తున్నారు. పెద్ద చెట్లు అయిపోతే మరి కొండలు కాలిపోతాయి కదా, ఉన్న ముక్కను మనం కలుపుకుందామని సిద్ధపడమండి. మా కోసం మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్నటువంటి సాతానుడు ఎలాంటి వాడిని కట్ చేసేయని మీకు తెలుసు. ఎందుకంటే మన ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయినా అప్పుడు వాళ్ళకి తెలుసు. అక్కడున్న సైతాను ముట్టేనంటే చచ్చిపోవలసిందే. కానీ ఈరోజు దేవుడు దయవల్ల నేను బతుకున్నానంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆ తాడిబాడన్న స్థలము సాతానుడు ముట్టేనంటే ఎవ్వరు కూడా ఈరోజు వరకు బతకలేదండి. నేను అనుభవంతో చెప్తున్నాను. కానీ నా దేవుడు ఆ బురదలుగా ఎరిగినప్పుడు కూడా, ఆ బురద నీరులుగా నేను పాస్ చేసినప్పుడు కూడా నన్ను ఈ రోజు వరకు 2026 సంవత్సరానికి నన్ను మరొకసారి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి నేను ఏమిచ్చి కూడా రుణం తీర్చలేను. కనుక ఒకవేళ మీకు చిన్న చిన్న గుత్తలు ఉన్నాయి, ఈ మధ్యలో మరి చేస్తున్నారు, మరి ఊరు మొత్తం గుర్తలేదు కాబట్టి ఒకవేళ అందరు మీరు అవకాశం ఇస్తే నేను రేపు గుర్తు చేయాలని ఇష్టపడతాను. అంటే ఈ నీరు విషయమే మళ్ళీ రివర్స్ అయ్యాను. దేవునికి స్తోత్రం. కనుక మిమ్మల్ని ఒక బాధగా కానీ విసిగించినట్టుగా కానీ ఈ యొక్క మాటల రూపంలో నేను టైం వేస్ట్ చేసి ఉంటే దయతో మనసారి క్షమిస్తారని ఈ కొద్ది ప్రకటన. ఈ యొక్క మాటలు
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.